హాయ్ సార్, వెల్కమ్ టు కేపీ రియల్ ఎస్టేట్. నేను ఈరోజు మరొక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి మీ ముందున్నానండి. మీరు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ వచ్చేసరికి సన్టెక్ డెవలపర్స్ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసరికి ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెంలో లొకేట్ అయిందండి. ఇది 8 ఎకర్స్ ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. దీనికి ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్కి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోవడం జరిగింది. మీరు చూసినట్లయితే అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండి. అతి కొద్ది ఫ్లాట్లు ఉన్నాయి. దాని కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ సార్, దయచేసి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మన ప్రాజెక్టు విషయానికి వచ్చేసరికి మనం జస్ట్ ప్రాజెక్ట్ నుండి 1 km డిస్టెన్స్లో ఇబ్రహీంపట్నం ఉండడం జరిగిందండి. అదేవిధంగా హైవే చూసినట్లయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఇదేదైతే మీరు హౌస్ అయితే చూస్తున్నారో అది హైవేని ఆనుకున్నటువంటి హౌస్ అండి. ఇది మీరు చూడొచ్చు. హైవే చాలా దగ్గరగా 150 మీటర్ల డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉండడం జరిగిందండి. సో కంప్లీట్గా ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. సో ఇలా చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇళ్ళు కట్టుకోవడానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం అండి. పక్కనే ఆల్రెడీ హౌసెస్ నివాసం ఉంటున్నారు, మీరు చూడొచ్చు. సో మన ప్రాజెక్ట్ దగ్గర నుండి 1 km డిస్టెన్స్ వెళ్తే మనం ఇట్లా గుంటుపల్లి వెళ్ళొచ్చండి. గుంటుపల్లిలో అన్నీ కూడా మనకి అవైలబుల్గా దొరికిపోతే చాలా డెవలప్ అయినటువంటి ప్రాంతం అనమాట గుంటుపల్లి. మన ప్రాజెక్ట్ దగ్గర నుండి జస్ట్ 2 km వెళ్తే వెస్ట్ బైపాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది బైపాసు. అటు చెన్నై వెళ్ళడానికి కానీ వైజాగ్ వెళ్ళడానికి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉన్నటువంటి లొకేషన్ అండి. ఇక అట్లాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు కానీ లేదంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కూడా ఇక్కడ నుండి జస్ట్ నుంచి మనకి ఎదురుగానే అమరావతి, ఇదంతా అప్కమింగ్ మనకి రాజధాని డెవలప్ అయ్యే ప్రాంతం. జస్ట్ అన్నీ కూడా ఐకానిక్ బ్రిడ్జెస్ కానీ, మూలపాడు బ్రిడ్జ్ కానీ ఇక్కడ నుండి జస్ట్ ఒక 5 to 6 km డిస్టెన్స్లో బ్రిడ్జెస్ అయ్యి రాబోతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే. అమరావతికి వెళ్ళాలన్నా కానీ, హైదరాబాద్కి వెళ్ళాలన్నా కానీ, సిటీలోకి వెళ్ళాలన్నా కానీ చాలా ఈజీ యాక్సెస్ అండి. అదేవిధంగా మన ప్రాజెక్ట్ చూసుకున్న డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్నీ కూడా 40 అడుగులు 30 అడుగుల రోడ్లు డెవలప్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసరికి 40 అడుగుల రోడ్డు, మీరు చూడండి. అన్నీ కూడా ఫుట్పాత్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ అన్నీ కూడా సీసీ రోడ్లు డెవలప్ చేయడం జరిగిందండి. మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా వచ్చేసరికి మీరు చూసినట్లయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేసామండి. ఈ డ్రైనేజ్ విషయంలో కూడా చాలా పర్టికులర్గా చాలా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. మీరు ఇలా చూసినట్లయితే ఇదంతా కూడా కాంక్రీట్తో చేసామండి. 2 వైపులా కూడా కాంక్రీట్ అండి. అదేవిధంగా ఫ్లాట్ బౌండరీస్ కానీ లేదంటే రోడ్ బౌండరీ కూడా కంప్లీట్గా కాంక్రీట్తో చేయడం జరిగింది. మీరు ఇలా చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది ఇదంతా కాంక్రీట్ అండి. ఎప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా పాడవకుండా ఉండేటందుకు లాగా మనం చేయడం జరిగింది. మీరు ఈ విధంగా ప్లాంటేషన్ కూడా చూడొచ్చు. అన్నీ కూడా చాలా చాలా పక్కాగా ప్లాన్ ప్రకారంగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మ్యాన్ హోల్స్ అండి. మ్యాన్ హోల్ కూడా చూడొచ్చు. ప్రాజెక్ట్ అంతా కూడా చాలా చాలా వండర్ఫుల్గా చేయడం జరిగిందండి. ఎలక్ట్రిసిటీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం ఆల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. మీరు ఇలా చూస్తే ఎలక్ట్రిసిటీ ఎక్కడ కూడా లో వోల్టేజ్ రాకుండా ఉండేటందుకు కూడా మనం ఇవి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడే మనం పెట్టడం జరిగిందండి. అక్కడొకటి ఇక్కడొకటి. వాటర్ ట్యాంక్ కూడా మీరు ఇలా చూసుకున్నట్లయితే ఈ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం 1,09,000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంకు మనం డెవలప్ చేయడం జరిగింది. సో పార్కులన్నీ కూడా డెవలప్ చేస్తున్నామండి. ఇంకా పార్కులు చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అనేది ఉన్నాయి. చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ కొన్ని చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయండి. ఒకటి పెండింగ్లో ఉంది. ఇది కూడా డెవలప్ చేసేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్కి మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయిందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ ఎడ్జెస్ కానీ ఇవన్నీ కూడా చాలా స్టాండర్డ్గా చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ప్రతి ఫ్లాట్కి కూడా యాజ్ పర్ మేజర్స్ సిద్ధాంతం ప్రకారంగా ఎక్కడైతే ర్యాంప్ రావాలో ఆ ర్యాంప్ను కూడా మనమే బిల్డ్ చేయడం జరిగిందండి. మీరు చూడొచ్చు. ఇదంతా కూడా కాంక్రీట్తో చేయడం జరిగింది. ఎక్కడ కూడా కస్టమరు వాళ్ళు బ్రేక్ చేయకుండా వాళ్ళకి తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటందుకు కూడా మనం ఇది చాలా స్టాండర్డ్గా చేసామండి. ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దీన్ని క్లోజింగ్ కూడా కాంక్రీట్తో క్లోజ్ చేసేసామన్నమాట. మ్యాన్ హోల్స్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాటే వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు హౌస్ కట్టుకోవడానికి రెడీగా ఉందండి, మీరు చూడొచ్చు. అదేవిధంగా మీరు చూసినట్లయితే మనకి రోడ్డు మీద ఉన్నటువంటి వాటరు కూడా ఎటువంటి సమస్య లేకుండా రోడ్డు మీద నిలిచిపోకుండా ఉండడం కొందుకు చక్కగా మనకి ప్లాన్ ప్రకారంగా స్లోప్ పెట్టడం జరిగింది. ఏదైతే హోల్స్ ఉన్నాయో ఈ హోల్స్ రోడ్ మీద ఉన్న హోల్స్ డ్రైనేజీలో వెళ్ళిపోయేటట్లు, అదేవిధంగా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాటే
యాజ్ పర్ సిద్ధాంత ప్రకారంగా మనం అన్ని కూడా హోల్స్ డ్రైనేజీలు కూడా పెట్టడం జరిగింది. మీరు ఏది బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఏది మళ్ళీ మీరు రీకన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి, అంత పక్కాగా చేసి ఉంచాము. అదేవిధంగా పవర్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పార్కులు కానీ, వాటర్ ట్యాంక్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ ఉందండి, మార్ట్గేజ్ కూడా రిలీజ్ అయిపోయి ఉంది. ఆసక్తి ఉన్నారు స్క్రీన్ పైన నెంబర్కి ఫోన్ చేయండి. నా ఫైనల్ రిక్వెస్ట్, దయచేసి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.